ఓకే 1 2 3 చెప్పు. 1 2 3. ఓకే ఒక విషయం కారస్. సో ఓలా అమిగోస్, ఇవాళ మనం వచ్చినాం పోర్షా ఎక్స్పీరియన్స్. సో ఇది బేసిక్గా ట్రాక్ మీద ఒక F1 కార్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కార్ కానీ తోలితే ఎలా ఉంటుంది అనే ఫీల్ మనకు క్రియేట్ చేస్తుంది. సో మనోడు కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాకు కూడా ఇది ఎప్పుడు లైఫ్ టైం డ్రీమ్ ఉండే ట్రాక్ మీద ఒక స్పోర్ట్స్ కార్ తోలాలని చెప్పి. సో ఇవాళ మీకు F1 సిమ్యులేషన్ ఎలా జరుగుతుంది, ఇంకా ట్రాక్ మీద కార్ తోలితే ఎలా ఉంటుంది అనే 2 ఎక్స్పీరియన్స్లు మీకు ఇవాళ చూపించేస్తాం. మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఇట్లా చెక్ లిస్ట్ అయితే కొట్టేస్తాం. నువ్వేమో చెప్పాలా మావా? మనం ఏం చెప్పవసరం లేదు, ఖాళీ మనం చూపిస్తాం ఉంటాం. లెట్స్ గో. రేపు పెద్దగా పొలిటీషియన్ అయిపోయిందో ఇట్లాంటి కార్ వాడు కొనుక్కొని హైదరాబాద్లో తిరగాలి. ఇది ఎవరికి తెలుసు, ఇది పనికిరావు. మన వాళ్ళకి ఎట్లుండాలంటే మొత్తం సఫారీలు హుందాతనం కనిపించాలి. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న అంటారు, ఇది తీసుకెళ్ళినా సరే పనికిరావు మన దగ్గర. సో B1లో అయితే పోర్షా మ్యూజియం లాగా ఉందన్నమాట. సో వాళ్ళు ఫస్ట్ మీకు టైం ఉంది అపాయింట్మెంట్కి, ఈ లోపల మీరు చూసిరండి అని చెప్పారు. సో మామైతే ఎగ్జైట్ అవుతుంది, నేను కూడా ఎగ్జైట్ అవుతున్నా. చూద్దాం కింద ఏమైతే ఉందో. గిల్ అంట మొత్తం వెళ్దాం, కార్లన్నీ చూద్దాం, చూపిస్తాం మీకు కూడా. లెట్స్ గో. అమిగోస్, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే కొంచెం మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండొచ్చు, కానీ దీని గురించి తెలుసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ కార్ పేరు అయితే రాత్మెన్స్ పోర్షా అనమాట. దీని కాస్ట్ $10 million అనమాట. లెమాన్స్ అనే కార్ రేస్ ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో కార్ కెపాసిటీ తెలుసుకోవడానికి 24 hours కార్ తోలుతారు. మనకి వరల్డ్ కప్ ఎలాగో వీళ్ళకి ఆ రేస్ అలాగ అనమాట. చాలా ప్రెస్టేజ్తో కూడుకున్న రేస్ వీళ్ళకి అది. సో 1986లో వీళ్ళు ఈ కార్తో 24 hours రేస్ లెమాన్స్ అయితే గెలిచారనమాట. అండ్ ఈ రేస్లో సెకండ్ వచ్చింది ఆడి, థర్డ్ వచ్చింది ఫెరారీ అనమాట. సో జస్ట్ అండర్స్టాండ్ ఎంత బెస్ట్ ఉండేనా పోర్షా. సో ఈ రేస్లో 24 hours ఒకళ్ళే తోలేరు కాబట్టి దీన్ని 3 డ్రైవర్స్ తోలుతారు అనమాట, 8 hours. అందుకే 3 పేరు దాని మీద రాసి ఉంచారు ఎవరైతే గెలిచారో. సో ఈ లెమాన్స్ రేస్ ఏదైతే ఉందో ఇది వీళ్ళు కంటిన్యూస్గా 7 times 1981 నుంచి 1987 దాకా గెలిచారు. నాకు అసలు అప్పటిదాకా పోర్షాకి ఇంత పెద్ద హిస్టరీ ఉందని కూడా తెలియదు, జస్ట్ పోస్టర్ల మీద చూడటం తప్ప. సో నేను చెప్పే ఈ స్పోర్ట్ హిస్టరీ ఏదైతే ఉందో అది మీకు ఇంకొంచెం బాగా అర్థం కావాలంటే ఈ సినిమా అయితే డెఫినెట్గా చూడండి. అప్పుడు మీకు ఈ స్టోరీలో ఉన్న డెప్త్ ఏంటో మీకు అర్థం అవుతుంది. సో ఈ కార్ అయితే 2022 రోలెక్స్ 24-hour డేటనా రేస్ అయితే గెలిచింది. సో ఈ బ్లాక్ మార్క్స్ అనేది చూస్తుంటే మీకు డిజైన్ లాగా అనిపించచ్చు, బట్ స్టిల్ ఇది ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు ఆ కార్కి ఇట్లా ముందున్న టైర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చిన డస్ట్ వల్ల ఫామ్ అయినా అనమాట. గెలిచింది కాబట్టి వీటిని ఇట్లా గుర్తుగా ఉంచేసారు. సో ఈ రేస్ గెలిచిన అతనికి అయితే ఒక రోలెక్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో దాని వెనకాల ఈ కార్ పేరు ఎన్గ్రేవ్ చేసి ఉంటుంది. అండ్ దట్ రోలెక్స్ ఇస్ వర్త్ మోర్ దెన్ ద కార్. అయితే $700,000. సో ఆ రోలెక్స్ వాచ్ ఎంత ఉంటుందో మీ అంచనాకే వదిలేస్తున్నా. మనం కూడా ఒకరోజు కొంటాం రోలెక్స్ వాచ్. ఇది గెలిస్తే వస్తుంది మామ రోలెక్స్, కొనుక్కుంటే కూడా వస్తుంది, కానీ అట్లా అది కొంటామని చెప్తున్నాం, ఎట్లా గెలవలేము మనం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us the information. Thank you. I appreciate you. So you own a car or Porsche? I actually have 50. Okay. Oh, okay. But they're all about this big. So I stick with the ones that are in my budget. జగన్ మామ అయితే వేవియర్ ఫిల్ చేస్తున్నాడు. సైన్ అట్లుంటే తెలుగులో పెడతాం సైన్ మనం. స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందా? వస్తుంది క్రేజీ కదా. ఇప్పుడు మనకి ఇప్పుడే ఫస్ట్ గేర్లు కూడా అర్థమైనాయి. ఇప్పుడు
ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మామ, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, అంతే. ఉల్టా చెప్తాం మామ, స్ట్రైట్ చేయి. ఏది కారు దీంట్లో మనది? నువ్వు తోలుతుందే మన కారు. నేను వెళ్తుందేనా మన కారు? తొక్కు వెళ్ళిపోయినాయి కార్లన్నీ. తిరగాలేదు. మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ బ్యాచ్ ఉంది కదా. తప్పు వెళ్ళిపోయినా కదా. అదేది రోడ్ ఎట్టుంది ఇదేమరా ఇంత ఇది ఉన్నాడు. ఇది అది ఎప్పుడు చూడలే కూడా, నేను కూడా చూడలే. ఇదే డైరెక్ట్. ఇప్పుడు ఆ కార్లను పట్టుకోవాలా? కార్లను పట్టుకోవడం రేస్ చేయాలి నువ్వు. నాకన్నా చిన్నపిల్లలు మంచిగా ఆడుతారు. మరి అన్ని కట్ చేసి ఎక్కడైతే మంచి నడుతారో అక్కడ పెట్టు. నిదానమే ప్రధానం. ఇది పెట్టు. స్పీడింగ్ చెయ్యనుకుతుంది మామది. మామ మొత్తం రివర్స్ చేయడం అయితే నేర్చుకో. అంతే ఇంత డబ్బులు కట్టినప్పుడు రివర్స్ చేయడం నేర్చుకోమా. బాగా నడుపుతున్నామా? నడుపుతున్నామైంది. బాగా నడుపుతామా? ఆడియన్స్ అడుగుతున్నా కామెంట్లో చెప్పండి ఎట్లా నడుపుతున్నాం అంటే. చేసినాం కదా మనం వాళ్ళ దగ్గరికి. వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు మామ, నువ్వు వాళ్ళ దగ్గరికి రాలేదు. అసలు గుద్దుదామని ట్రై చేసిన. ఇది వాంటెడ్ గా గుర్తినా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వాంటెడ్ గా గుద్దావా? ఈ పోర్షే కార్ అనుకున్నావు, బంపింగ్ కార్స్ అనుకున్నావా? రివర్స్ చేయడం నేర్చుకున్నా, కార్ నడపడం నేర్చుకోవాలి. చూడు గుద్దచ్చా ఇళ్ళని. వాళ్ళు గుద్దగా రేస్ చేయాలి. నువ్వు ఇట్లా వెళ్ళొచ్చు గడ్డిలోంచి. నువ్వు గడ్డి కొట్టి వచ్చాయండి, గడ్డిలోంచి వెళ్తాయండి. గెలిచినామా? 6. గెలిచినామా? What would you say for his performance? This is first year? That's the slowest. That's the slowest. It's okay, fine. ఓకే మనోడిని అట్లాంటాలో పోర్షే తోలమంటే చార్మినార్ ఆటో తోలిండు. ఆటో ఇంకా బాగా తోలుతారు. ఎట్లా అనిపించింది సిమ్యులేషన్ ల్యాబ్? ఎట్లా అనిపించింది? నీ ఎక్స్పీరియన్స్ ఏంది అసలు? ఇక్కడ సిమ్యులేషన్ లో అందరికంటే స్లోయెస్ట్ ల్యాబ్ రికార్డ్ బ్రేక్ చేసినప్పుడు సో నీకు ఎట్లా అనిపించింది? నేను ముందే ఎక్స్పెక్ట్ చేసిన అట్లాంటిది చేస్తా అని. మొత్తానికి సిమ్యులేటర్ ల్యాబ్ అయితే ఎట్లా అనిపించింది నీకు? అసలు కార్ దొరికిన ఫీలింగ్ వచ్చింది ఆ వైబ్రేషన్ కి, వాటికి వీటికి అన్నిటికీ ఎలా అనిపించిందో మన వాళ్ళకి చెప్పు. నిజంగా ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయినా. అంటే ఎట్లా జోన్ అది ఏమంటారు, నిజంగా లైవ్ లో మనం స్పోర్ట్స్ కార్ నడిపితే ఎట్లయితే ఫీల్ అవుతామో సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. కింద నుంచి వైబ్రేషన్ కానీ, పక్క నుంచి సౌండ్స్ కానీ, గుద్దినప్పుడు కూడా నిజంగా గుద్దిన ఫీల్ వచ్చింది. అదే నీకంటే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను నేనైతే. ఇది మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మామ. మీరు కూడా డబ్బులు నాలా తగిలేసుకోండి. ఇదే మన పోర్షా బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఈ సింబల్ చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఈ హ్యూజ్ ఆర్కిటెక్చర్ చూసినప్పుడు నాకు ఫన్ ఫ్యాక్ట్ అయితే తెలిసింది. ఏంటంటే అవెంజర్స్ మూవీలో వీళ్ళు న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత కొత్త హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా, అది ఇదే అనమాట. ఈ పోర్షా సింబల్ తీసేసి అవెంజర్ సింబల్ పెడతారనమాట. సో ఇట్లా ట్రాక్స్ లో అయితే కార్ వెళ్తారు అనమాట. యాక్చువల్గా ఇంత దూరం నుంచి నాకు చూడటానికి చిరాకు ఉంది, మీకు చూపించడానికి చిరాకు ఉంది. సో మనం అయితే చేసేద్దాం, వచ్చేసేయండి. మొత్తానికి మనం అయితే ట్రాక్ మీద కారు తోలటానికి, స్పోర్ట్స్ కార్ తోలటానికి అయితే సైన్ అప్ చేసేసాం అనమాట. మనకైతే ఒక ఐడి కార్డ్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి స్కాన్ చేయడానికి. ఒక బజర్ కూడా ఇచ్చారు. మన స్లాట్ అయినప్పుడు ఈ బజర్ మోగుతూ అప్పుడు వెళ్ళి కార్ తోలాలన్నమాట.
సో ఒక చిన్న డ్యామేజ్ అయినా చిన్న లయబిలిటీ ఇష్యూ అయినా కార్కి ఏమైనా కూడా మనకి $2,500 నుంచి ఫైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ టైం కార్ డ్రైవ్ చేస్తున్నాం, సో భయంగా ఉంది డబ్బులు పోతామో కానీ, బట్ స్టిల్ రిస్క్ చేయడమే పాయింట్ కాబట్టి ఇక్కడ దాకైతే వచ్చేసిన, ఎందుకంటే ఇది నా లైఫ్ టైం డ్రీమ్ కాబట్టి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హాయ్ అమిగోస్, మనం డ్రైవ్ చేసేటప్పుడు మనకి రిస్ట్రిక్షన్స్ ఉండే, సో మనం అలౌ చేయలేదు కెమెరా. బట్ హీఈస్ ఆల్సో అన్ ఇన్ఫ్లుయెన్సర్, హీఈస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, హీ హాస్ లైక్ 17,000 followers. Your name? Andre. Have you been with Indians before? Like, have you traveled with Indians before? I've never. No. I'm the first? The first. Okay, Yeah, cool. yeah. I'm excited, but my wife isn't from this country, so for me, I like to do things with foreigners. Like I like that. That's cool. Okay, that's cool. That's Yeah. sweet of you. So, are you gonna help us? Of course. Okay, so ఇతని విజువల్స్ అయితే మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీకైతే అర్థమవుతుంది అసలు అక్కడ ట్రాక్ మీదకి వెళ్తే ఏం జరుగుతుంది ఏంటి అని. సో యూఆర్ ఎక్సైటెడ్? Very excited. I have a GT3 and a Turbo S. Okay, that's cool. Sounds good. Thank you. Yes, sir. సో హియర్ వీఆర్ ఇన్ ద పోర్షా ఎక్స్పీరియన్స్. సో నేను దోలే కార్ ఏదైతే ఉందో అది 718 బాక్స్టర్ ఎస్. ఇదైతే 0 to 100 4.1 సెకండ్స్లో అయితే ఈ కార్ వెళ్ళిపోతుంది. ఇది ఓపెన్ టాప్ కూడా ఉంది, సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్. ఈ పోర్షా రెడ్ మార్క్ ఏదైతే ఉందో దాని మీద ఫుల్ వాటర్ అయితే స్ప్రింకిల్ చేశారు. కార్ అయితే ఇప్పుడు దాని మీదకి అయితే వెళ్తుందో, ఐస్ మీద కార్ వెళ్ళినప్పుడు ఎలా స్కిడ్ అవుతుందో అలా అయితే స్కిడ్ అవుతుంది. దాన్ని మనం ఎలా మేనేజ్ చేయాలని మాత్రం ఇక్కడ మనం నేర్చుకుంటాం అనమాట. ఇది కూడా ఇంకో క్రేజీ లెర్నింగ్ అనమాట. ఇప్పుడు మనం హైవే మీద వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ ఈ కార్ల మీద ఈ స్పీడ్ తో వెళ్ళేటప్పుడు వాటర్ లో స్కిడ్ అయితే మనం ఎలా మేనేజ్ చేయాలి, ఆ స్పీడ్ ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, మన డైరెక్షన్ లోకి ఎలా తెచ్చుకోవాలని మాత్రం ఈ స్టేజ్ లో అయితే నేర్చుకున్నాం అనమాట. ఈ స్టేజ్ లో మనం ఈ కార్ మాక్సిమం స్పీడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మన ట్రైనర్ అయితే మనకి ఏం చెప్పాడంటే,
మనకి 3 మోడ్స్ ఉంటాయి, ఆర్డినరీ, స్పోర్ట్స్, స్పోర్ట్స్ ప్లస్. మనోడు నన్ను స్పోర్ట్స్ ప్లస్ లో పెట్టి బ్రేక్ ని హోల్డ్ లో పెట్టి ఫుల్ థ్రాటిల్ యాక్సిలరేటర్ ఫుల్ గా నొక్కమన్నాడు. సడన్ గా బ్రేక్ వదిలేమన్నాడు అనమాట. అప్పుడు ఫుల్ స్పీడ్ తో కార్ వెళ్తుంది, మనం ఆ స్పీడ్ ని అయితే ఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎండ్ పాయింట్ దగ్గర సడన్ గా బ్రేక్ నొక్కితే జస్ట్ 1-2 సెకండ్స్ లో ఆగిపోతుంది అనమాట. సస్పెన్షన్స్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. అంత స్పీడ్ లో సడన్ గా ఆగేతల కల్లా నాకైతే కొంచెం మోషన్ సిక్నెస్ ఫీలింగ్ కూడా వచ్చింది. ఇదైతే మన అందరికీ తెలిసిందే, మనకు చక్కగా లైసెన్స్ ఉంటే మాత్రం పక్క డ్రైవింగ్ టెస్ట్లు చేసుంటాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనకి 3 మోడ్స్ ఉన్నాయి కదా, ఆర్డినరీ, స్పోర్ట్స్, స్పోర్ట్స్ ప్లస్. ఆ 3 మోడ్స్ లో ఈ స్నేక్ అయితే చేయాలన్నమాట. స్పోర్ట్స్ ప్లస్ లో చేసేటప్పుడు మాత్రం అసలు సూపర్ డ్రిఫ్ట్ అవుతా, అసలు అట్లా స్కిడ్ అవుతా వచ్చింది. మేనేజ్ చేయడం చాలా కష్టమైంది స్టీరింగ్ ని, కానీ ఆ మేనేజ్ చేయడమే ఫన్ అసలు. సో నేనైతే ఫస్ట్ రౌండ్ కొంచెం టైం పట్టింది, కానీ దాని తర్వాత బర్న్అవుట్లు చేసా, డ్రిఫ్ట్లు చేసా, డోనట్లు చేసా, అన్నీ చేసా. మొత్తానికి కార్ని అయితే బర్న్ చేసా. మొత్తం అయిపోయిన తర్వాత ట్రైనర్ తోలుతాడు ఒక రౌండ్. వాడు యాక్చువల్ రేసర్, నా ట్రైనర్ అయితే. వాడు తోలినప్పుడు అయితే నాకు అసలు ఒక నిమిషం బ్లర్ అయింది, వాడు ఎంత స్పీడ్లో తోలుతున్నాడు అని చెప్పి. ఎప్పుడైనా మన చేతిలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ పక్కనోడి చేతిలో ఉన్నప్పుడు మాత్రం వణుకుతాయి. నాకు కూడా అట్లనే వణికినాయి. బట్ స్టిల్ లైఫ్లో 1 టైం ఎక్స్పీరియన్స్ ఇది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. కార్ అయితే అస్సలు వదిలి రాబుద్ది కాలేదు. అండ్ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా అని మీకు అనిపిస్తుంది కదా. స్పోర్ట్స్ కార్లు తోలడానికి అయితే డబ్బులు ఖర్చు పెట్టాలన్నమాట. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తోలాలంటే వీళ్ళవే, పోర్షా వాళ్ళవి ఈ ట్రాక్ మీద అవైతే ఫ్రీ. జస్ట్ ఇక్కడికి వచ్చి మీరు ఎన్రోల్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రమోషన్ అవ్వాలి కాబట్టి. సో మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడానికి స్పోర్ట్స్ కార్ కాకుండా జస్ట్ ట్రాక్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫ్రీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి వెబ్సైట్ త్రూ మాత్రం వెళ్ళండి, కానీ ట్రాక్ మీద ఒకసారి స్పీడ్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి. సో దాట్స్ ఇట్ అమిగోస్. డేర్ అయితే అయిపోయింది, చెక్ లిస్ట్ అయితే చెక్ అయిపోయింది. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండే. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. లైఫ్లో 1 టైం స్పీడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. నాకు వాచ్ కొనియచ్చు కదా. అదే $3,000 $3,000 అంటే 3 లక్షలు, దగ్గర 2,50,000. ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్ని ఇండియాలోనే తీసుకోవాలి, అయితే మన కరెన్సీకి వెళ్తుంది పైసలు, మన గవర్నమెంట్కి. ఇక్కడ ఇది 3,000 పెట్టుకున్నాం అనుకో, దీంట్లో $1,000 గవర్నమెంట్కి వెళ్తుంది బొక్క. నేను అందు గురించి అన్ని ఇండియా నుంచే తెప్పిస్తా. సరదాగా వాచ్ అడిగాను, కొనిస్తా అనేది ప్రేమకని చెప్పొచ్చు కదా, ఇంత సోచ్ అంటే కొనియద్దని డైరెక్ట్ చెప్పకుండా అట్లా. మనమైతే ఎక్స్పీరియన్స్ బుక్ చేసుకున్నందుకు మనకైతే 10% ఆఫ్ ఇచ్చాడు స్టోర్లో ఏం కొనుక్కోవాలన్నా కూడా. కానీ 10% ఆఫ్ ఇచ్చినా కూడా అవి ఎక్స్పెన్సివే. సో ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మన ఫుడ్ కూడా 10% ఆఫ్ ఇచ్చాడు. చూడండి, బ్రెడ్ చీజ్ కూడా కార్ షేప్లో ఇచ్చాడు, పోర్షే కార్ షేప్. చాలా క్రియేటివిటీ ఉంది వీళ్ళకి. ఓకే మామ, మొత్తంగా అయితే మన డేర్ కంప్లీట్ అయిపోయింది. పోర్షా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాం. సో మొత్తంగా అయితే కంప్లీట్ చేసాం. సిమ్యులేటర్ చూపించేసాం. మెయిన్ ట్రాక్ మీద కూడా కార్ తోలేసినాం. నీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇక్కడ మొత్తం? మంచిగా అనిపించింది మామ. అసలు ఫస్ట్ టైం అసలు మనకి అన్ని ఇది ఒక కొత్త ప్రపంచానికి తీసుకొచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకేలా నేను సొంతంగా అయితే కార్లు గీర్లు అసలు మనకి వెళ్ళలేము. అంతే. థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ నీ గురించి వచ్చిన. ఓకే ఓకే. ఇప్పుడు నీకు నచ్చిందా లేదా? మెమరీలా గుర్తుంటుందా లేదా? పక్క మెమరీ గుర్తుంటుంది. ఇది ఎట్లా అంటే మామ, స్పోర్ట్స్ కార్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడు, ప్యాషన్ గా, వాళ్ళకి పర్ఫెక్ట్ ఇది.
కానీ నాలాంటి ఆడియన్ వచ్చేసి వాడు ఎంజాయ్ చేయొచ్చు ఎక్స్పీరియన్స్ ఒక టూరిస్ట్ స్పాట్ కింద వచ్చినట్టు. కానీ మంచిగా అనిపించింది వైబ్ గట్ట, రకరకాల కార్లు చూసినాం, మంచిగా అనిపించింది, క్రేజీ ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఇట్ అమిగోస్, మనమైతే ఇక్కడ పోర్షా ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్ చేసినాం. వీడియో విజువల్స్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం స్టీరింగ్ దిపినంత కష్టమైతే కాదు సబ్స్క్రైబ్ బటన్ నొక్కటం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే మామ, అందరికి వెల్కమ్. ఖాళీ ఈరోజు జర్నీ ఏంటి ప్లాన్ చేసినాం? ఇవాళ అయితే పోర్షా ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేశా. క్రేజ్ తప్పకుండా మామ, వెళ్ళిపోదాం, మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సాధ్యం అయితే మామ 100% మనోడు నిన్ననే మంచి పరిచయం అయిపోయిండు. ఏమంటారు, నిన్న నైట్ కూర్చొని మంచి నీట్గా మాట్లాడుకున్నాం, ఒకళ్ళు తెలుసుకున్నాం. అంటే ఏదో కాదు, జస్ట్ కిడ్డింగ్. ఇంకోటి ఏంటంటే మామ, సాధ్యం అయితే మనం మంచి యూఎస్లో ఉన్న మంచి స్పాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, యా. సో అందరూ ఇట్లా న్యూయార్క్ వెళ్తే టైమ్ స్క్వేర్ ఇట్లాంటివి పెడతా ఉంటారు. యా. సో మేము ఎట్లయితే ఈ కొత్త ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవి పెడతాము. సో డెఫినెట్ గా లైఫ్ టైమ్ లో 1 టైం అయితే పక్కా చేయండి, మీకు మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇంకోటి పోర్షా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో పెద్ద సెలబ్రిటీలు కూడా చేస్తారు. అల్లు అర్జున్ కూడా రీసెంట్ గా చేసిండు ఇట్లా ఒక కార్ ట్రాక్ మీద ఎప్పుడు తోలలేదు అని. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇవాళ చూపించేస్తాం అనమాట. ఇంకేంటంటే నేను నైట్ నుంచి చూస్తున్నా, మనోడు మంచిగా రీసెర్చ్ చేస్తుండు, డమ్మీ కాదు మామ, మనోడి దగ్గర స్టఫ్ ఉంది. యాక్చువల్గా మామ జస్ట్ ఇది మైక్ చెక్ చేయడానికి, నథింగ్, ఏం లేదు, అంత ట్రాష్. ఇక్కడ మనోడు మనకి క్యాబ్ ఖర్చులు తప్పించడానికి వచ్చి డ్రాప్ చేస్తున్నాడు, కానీ డ్రాప్ చేసినప్పుడు అర్థమైంది మనోడు కూడా ట్రావెల్ చాలా చేస్తాడని చెప్పి. సో అందరికి ఒకటే రీజన్, ట్రావెలే. సో ఎవరు ట్రావెల్ చేస్తున్నా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని అట్లా ముందుకు వెళ్ళిపోతా ఉండాలి. బ్రో, మనోడికి రెడ్ టీ షర్ట్ వాడికి థ్యాంక్ యూ చెప్పుతున్నాం, మా దోస్త్ కొత్త రూమ్మేట్. ఫైనల్ గా మనం వచ్చేసినాం ఎక్కడికి? పోర్షా ఎక్స్పీరియన్స్ అడవిప్పు. అక్కడ దూరం ఏదైతే కనిపిస్తుందో అక్కడికి వెళ్తున్నాం. ట్రావెలింగ్ అనేది ఒక ప్యాషన్, ఏమంటావు? అంతే మామ, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా సరే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు పబ్బులకి వెళ్తాం, ఒకటేసారి 400 లాలలు 500 లాలలు ఇట్లా ఎగిరేస్తాం, కానీ ఏముండదు. పొద్దుగాల మందు దిగంగానే సినిమా అంతా అయిపోతుంది. కానీ ట్రావెల్ చేసినప్పుడు ఒక మెమొరీస్, స్వీట్ మెమొరీస్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఒక అమ్మాయి ఒకటే తక్కువ ఉన్నది. స్మార్ట్ మహేష్ బాబు లాగా కనిపిస్తున్నావు. ఇది కూడా నేనే కడతా కదా, అందుకే అన్న పే ప్రమోషన్ వద్దు మనకి. అంతే.